Yes, welcome to Ashoka Anand Academy. Our continuation class alkenes అనేవి మనం కంప్లీట్ చేసాం. దర్ కంటిన్యూషన్ ఆల్కీన్స్. సో ఈ టాపిక్లో మనకి ఎలిఫాటిక్ కాంపౌండ్స్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్గా ఆల్కీన్స్ అనేది ఉంది. మరి ఏంటి ఆల్కీన్స్ అనేటువంటిది అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎలిఫాటిక్ కాంపౌండ్స్లో అన్సాచురేటెడ్ అన్నాం, దాన్ని మనం అన్సాచురేషన్లో సి డబల్ బాండ్ సి అంటే కార్బన్ కార్బన్ మధ్య డబల్ బాండ్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్. ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒక హైడ్రోకార్బన్. ఈ హైడ్రోకార్బన్స్ని మనం ఆల్కీన్స్ అంటాం. వీటి యొక్క జనరల్ ఫార్ములా CnH2n. సో వీటి యొక్క ఫార్ములా CnH2nగా మనం చెప్తున్నాం. మనకు తెలిసిన Cn ఇట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ n ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఖచ్చితంగా డబల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే మినిమం 2 కార్బన్స్ ఉండాలి. కార్బన్ కార్బన్ డబల్ బాండ్ ఉండాలంటే మినిమం 2 కార్బన్లు ఉండాలి. ఒక కార్బన్ ఉండేటువంటి ఆల్కీన్ ఉండదు. నో వెరీ వెల్ అబౌట్ ఒక కార్బన్ ఉండే ఆల్కీన్స్ అనేవి ఉండవు. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉండాలంటే మినిమం 2 కార్బన్స్ ఉండాలి. కాబట్టి n ఈక్వల్ టు 2 అయితే C2H4. దీన్ని ఎలా రాస్తామంటే C డబల్ బాండ్ C అండ్ H2 అండ్ H2. సో దీన్నే మనం ఈథీన్ అంటాం. ఇది జనరల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 3 అయినప్పుడు n ఈక్వల్ 3 అయితే C3H 3 ఇంటూ 2 అన్నట్టు అంటే C3H6. దీన్ని ఎలా రాస్తామంటే కంపల్సరీ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంటే CH2 అండ్ CH3. దీన్నే మనం ప్రోపీన్ అని అంటాం. సో ఇలా మనకి కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం ఆల్కీన్స్ అంటాము. మరి ఆల్కీన్లలో హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది? సో ఇంతకుముందే చెప్పుకున్నాం హైబ్రిడైజేషన్ అనేది ఎట్లా చెప్పొచ్చు అని. కార్బన్ కార్బన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. ఇది కార్బన్ 1వ కార్బన్, ఇది 2వ కార్బన్ అనుకుందాం. ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి. 2 హైడ్రోజన్లు ఉన్నాయంటే ఏంది? 2 సిగ్మా బాండ్స్ అనే అర్థం. 2 హైడ్రోజన్స్ అంటే ఎలా ఉంటాయి? ఒక హైడ్రోజన్ ఇలా ఉంది, ఇంకో హైడ్రోజన్ ఇలా ఉంది. అంటే ఇట్ ఈస్ సిగ్మా. టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 సిగ్మాలు ఉన్నాయి. 3 సిగ్మా అంటే sp2 కార్బన్. సో ఇటువైపు కూడా అంతే. అంటే దీంట్లో ఖచ్చితంగా ద డబల్ బాండ్ కార్బన్స్ మస్ట్ బీ హ్యావ్ ద డబుల్ బాండ్ కార్బన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ sp2 హైబ్రిడేషన్లోనే ఉంటాయి. అది మనం చూడాలి. ఇక్కడ ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇక్కడ సిగ్మా 3 సిగ్మా అంటే ఇది sp2. అంటే ఇన్ దిస్ sp2 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్లో ఉంటాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ జనరల్ ఫార్ములా CnH2nగా ఉంది. సో ఇది మనం ఓలిఫిన్స్ అంటాం. హైలీ రియాక్టివ్. ఖచ్చితంగా ఇవి మోర్ రియాక్టివ్. ఓలిఫిన్స్ అనేవి మోర్ రియాక్టివ్గా మనకి రియాక్టివ్ క్యారెక్టర్ ఉన్నాయి. అదే ఆల్కీన్స్ అయితే పారాఫిన్స్ అంటాం, వెరీ లెస్ రియాక్టివ్గా ఉన్నాయి. సో వీటి ఫంక్షనల్ గ్రూప్ ఎలా చూపిస్తామంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ కార్బన్ sp2 కార్బన్, ఇక్కడ కార్బన్ కూడా sp2 కార్బనే. మరి బాండ్ సో sp2 కార్బన్కి బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 1.34 యాంగ్స్ట్రమ్స్ ఉంటాయి. వీటికి సో సైక్లిక్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని మనం సైక్లో ఆల్కీన్స్ అంటాం. వి కాల్ సైక్లో ఆల్కీన్స్. వీటి యొక్క సైక్లిక్ ఫామ్స్ని మనం సైక్లో ఆల్కీన్స్. ఇలా ఉంటే సైక్లో ఎగ్జీన్. సో వీటిలో సైక్లో ఫామ్ ఉంటే అండ్ సైక్లో బ్యూటీన్, ఇట్లా మనకి సైక్లిక్ ఫామ్స్ కూడా అన్సాచురేషన్లో మనకు సాధ్యమవుతుంది. సో దిస్ ఇస్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఆల్కీన్స్. ఆల్కీన్స్ అనేవి ఖచ్చితంగా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. వీటిలో ఖచ్చితంగా డబుల్ బాండ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి నామిక్లేచర్ మనం ఐయుప్యాక్లోనే చూస్తాం. ఐయుప్యాక్లో అన్ని ఆల్కీన్స్ సంబంధించినటువంటి నామిక్లేచర్స్ అంతా కూడా మనం ఐయుప్యాక్లో సపరేట్గా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఆల్కీన్స్ సంబంధించినటువంటి సమాచారంలో ముఖ్యంగా వీటిలో ఉండేటువంటి కార్బన్ హైబ్రిడైజేషన్ sp2గా ఉంది. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ లెంత్ 1.34 యాంగ్స్ట్రమ్స్గా ఉంది. వీటి యొక్క ఐసోమర్స్ పరిశీలిస్తే మనం సైక్లో కాంబినల్, సో సైక్లో ఆల్కీన్స్ అనేవి కూడా ఇవి ఉన్నాయి. మరి హౌ టు ప్రిపేర్ ద ఆల్కీన్స్? మరి ఆల్కీన్స్ను ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు? ద ప్రిపరేషన్ మెథడ్స్ వీఆర్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ఆల్కైన్స్. వేటి నుంచి తయారు చేస్తాం మనం? ఆల్కైన్స్ నుంచి తయారు చేస్తాము. ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ను తయారు చేయవచ్చు. వీ కెన్ ప్రిపేర్ బై యూజింగ్ ఆఫ్ ఆల్కైన్.
ఆల్కైన్ అంటే సి ట్రిపుల్ బాండ్ సి, దీని నుంచి మనం ఆల్కీన్ తయారు చేస్తాం బై యూజింగ్ ద రిడక్షన్. ఎలా సాధ్యమైంది అని అంటే రిడక్షన్. ఆల్కైన్స్ని రిడక్షన్ చేస్తే మనకి ఆల్కీన్స్ ప్రిపేర్ అవుతాయి. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ ద ఆల్కైన్స్. వేటి నుంచి తయారు చేస్తున్నాము? ఫ్రమ్ ఆల్కైన్. ఆల్కైన్. ఆల్కైన్ అంటే సి ట్రిపుల్ బాండ్ సి ఉన్న కాంపోనెంట్స్, వీటిని రిడక్షన్ చేస్తే, రిడక్షన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే అర్థమైంది ఇక్కడ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అంటే చూడండి, సో 3 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఒక డబుల్ బాండ్ అనేది మనకు హైడ్రోజన్తో అటాక్ అవుతుంది. అంటే సో 2 హైడ్రోజన్స్ ఈ యొక్క రింగ్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక దగ్గర మైనస్ వస్తే ఒక దగ్గర ప్లస్ వస్తుంది. కాబట్టి ఒక హైడ్రోజన్ హెచ్ మైనస్ ఏమో ప్లస్ దగ్గర అటాక్ అవుతుంది, ఇంకో హైడ్రోజన్ హెచ్ ప్లస్ ఏమో ఇంకో దగ్గర అటాక్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ హియర్ ద హైడ్రోజనేషన్, ఖచ్చితంగా మనకు హైడ్రోజన్ అనేది డబుల్ బాండ్కి ఒక డబుల్ బాండ్ని మనం హైడ్రోజన్ ఎడిషన్ అనేది జరిగింది. సో దీన్ని మనం రిడక్షన్ అంటాం. మరి ఈ రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ రిడక్షన్స్ ఆర్ దేర్. సో దిస్ రిడక్షన్ మోస్ట్లీ 2 టైప్స్. One is we have to understanding that reduction is called Lindlar reagent. Lindlar reagent. దీంట్లో మనం 2 రియేజెంట్స్ని యూజ్ చేస్తాం. అందులో ఒకటి లిండ్లార్ క్యాటలిస్ట్. సింపుల్గా చెప్పాలంటే లిండ్లార్ క్యాటలిస్ట్, దాన్ని మనం క్యాటలైటిక్ హైడ్రోజినేషన్, దీన్ని మనం లిండ్లార్ క్యాటలిస్ట్. ఇక్కడ మనం క్యాటలైటిక్ హైడ్రోజినేషన్ చేస్తాం. ఇంకొకటి బిర్చ్ రిడక్షన్. బిర్చ్ రిడక్షన్. సో బిర్చ్ రిడక్షన్, ఈ 2 పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ను తయారు చేస్తాం. ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ తయారు చేసే పద్ధతి ఒక రిడక్షన్ మెథడ్. ఇది రిడక్షన్లో 2 రకాల క్యాటలైటిక్ రిడక్షన్స్ చేస్తాం. అంటే ఒక ఉత్ప్రేరకం సమక్షంలో క్షయకరణం చెందిస్తాం. ఇలా వాడేటువంటి రియేజెంట్ పేరు ఏంటంటే లిండ్లార్ క్యాటలిస్ట్. దీనిలో మనం లిండ్లార్ ఉత్ప్రేరకము మరియు బిర్చ్ రిడక్షన్, బిర్చ్ ఉత్ప్రేరకాన్ని యూజ్ చేస్తాం. మరి దేన్ని లిండ్లార్ క్యాటలిస్ట్ అంటాం? పెలాడియం. సో పెలాడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్. సో పెలాడియం మరియు బేరియం సల్ఫేట్ ఈ యొక్క మిశ్రమాన్ని మనం తీసుకోవచ్చు, లేదా పెలాడియం కాల్షియం కార్బోనేట్. పెలాడియం కాల్షియం కార్బోనేట్. సో ఈ సందర్భంలో మనం కాల్షియం కార్బోనేట్ని కానీ పెలాడియం బేరియం సల్ఫేట్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఎలాంటి ఆల్కిన్ ఫామ్ అవుతుందంటే ఆల్వేస్ సిస్ ఆల్కీన్. సిస్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్లో ఖచ్చితంగా ఏం ఫామ్ అవుతుంది అంటే సిస్. దెర్ ఆర్ 98% ఆఫ్ ది సిస్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి. లిండ్లార్ క్యాటలిస్ట్ వాడుతున్నామంటే సిస్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, సిస్ క్యాటలైటిక్ ఎడిషన్ ఆఫ్ ది హైడ్రోజన్. ఖచ్చితంగా ఆల్కైన్ గ్రూప్కి సిస్ ఎడిషన్ అనేది జరుగుతుంది. 2 హైడ్రోజన్స్ సిస్ ఓరియంటేషన్లోనే మనకు జరుగుతాయి. అందుకనే మనం లిండ్లార్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తే సిస్ ఆల్కీన్ మాత్రమే వస్తుంది. ఇఫ్ యూజ్ ద బిర్చ్ రిడక్షన్, మరి బిర్చ్ రిడక్షన్లో లిథియం లేదా సోడియం, ఇవి ఖచ్చితంగా లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి లిథియం లేదా సోడియం లోహం. సో లిక్విడ్ ఫామ్లో ఉన్న లిథియం లేదా సోడియం. సో ఇట్ ఈస్ డిజాల్వ్ ఇన్ లిక్విడ్ అమోనియా, లిక్విడ్ NH3. సో లిక్విడ్ అమోనియాలో మనం డిజాల్వ్ చేసి ఈ మిశ్రమాన్ని బిర్చ్ రియేజెంట్ సింపుల్గా ఎలా రాస్తారంటే లిక్విడ్ సోడియం ఇన్ లిక్విడ్ NH3. దీన్నే మనం బిర్చ్ రియేజెంట్గా మనం చెప్తాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మెకానిజం. సో దీనికి ఖచ్చితంగా సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరింగ్ మెటల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడక్షన్ జరుగుతుంది, SET. సో ఖచ్చితంగా ఇక్కడ మెటల్ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడక్షన్. ఖచ్చితంగా ఇదేంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిర్చ్ రిడక్షన్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు ద ట్రాన్స్ స్టీరియో సెలెక్టివ్ ట్రాన్స్ ఆల్కీన్ మేజర్ ప్రొడక్ట్. సో ఈ 2 ఇంపార్టెంట్ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి.
ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ తయారు చేయడానికి 2 ఇంపార్టెంట్ రియేజెంట్స్ వాడతాం. ఒకటి లిండ్లార్ క్యాటలిస్ట్, ఇంకోటి బిర్చ్ రిడక్షన్. లిండ్లార్ క్యాటలిస్ట్ అని దేని అంటాం అంటే పెలాడియం ఇన్ బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోట్లని మనం లిండ్లార్ క్యాటలిస్ట్ ఆడతాం. అంటే ఒక ఆల్కేన్ C ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి ఆల్కైన్ నుండి లిండ్లార్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తే ఏ ఆల్కైన్ వస్తుంది, ఏ ఆల్కీన్ వస్తుంది అంటే సిస్ ఓరియంటెడ్ ఆల్కిన్. ఇట్స్ ఎ సీరియో సెలెక్టివ్గా మనం చెప్తున్నాం. సో బిర్చ్ రిడక్షన్లో సో మెటల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్ అమోనియా. యూజువల్లీ లిథియం సోడియం మెటల్స్ అనేవి లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేస్తాం. ఈ మిశ్రమంలో సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రిడక్షన్ అంటాం. సో దీంట్లో ఖచ్చితంగా ట్రాన్స్ ఆల్కేనే ఎక్కువ పర్సంటేజ్ మనకి ఫామ్ వస్తుంది. ట్రాన్స్ ఆల్కీన్ అంటే చూడండి, బిర్చ్ వాడితే ట్రాన్స్ ప్రొడక్ట్ వస్తుంది, లిండ్లార్ వాడితే సిస్ ప్రొడక్ట్ వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ రియేజెంట్స్. ఇప్పుడు మనం చూడవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ వీటికి. రైట్, సీ దట్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. ఇక్కడ ఇది ఒక ఆల్కైన్, ఇట్ ఈజ్ ఆల్కైన్. ఈ ఆల్కైన్కి వీఆర్ యూజ్ ద లిండ్లార్ క్యాటలిస్ట్, పెలాడియం బేరియం సల్ఫేట్ యూజ్ చేసాం. ప్రోడక్ట్ ఏమొచ్చింది చూడండి, సిస్ ప్రోడక్ట్. అంటే ఎడిషన్ ఎలా జరిగిందని అంటే ఈ 2 హైడ్రోజన్స్ కూడా, హైడ్రోజన్ ఈజ్ అటాక్ హియర్ దట్ ఈ డైరెక్షన్, ఇంకొక హైడ్రోజన్ కూడా ఈ డైరెక్షన్. అంటే 2 కూడా మనకి సిస్ ప్రోడక్ట్ని ఫామ్ చేశాయి. అంటే పెలాడియం బేరియం సల్ఫేట్ యూజ్ చేసే ఖచ్చితంగా మనకి సిస్ ప్రోడక్టే మనకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు సమ్ ఎగ్జాంపుల్స్ గివెన్. లైక్ దిస్. ఎట్లా ఎడిషన్ జరిగిందో చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్కైన్ కదా, కంపల్సరీ C ట్రిపుల్ బాండ్ CH addition with hydrogen in presence of the palladium in barium sulfate. ఇది రియాక్షన్. ఏం జరుగుతుంది అంటున్నాము, ద ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ సిస్ ఓరియంటేషన్. ఖచ్చితంగా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ సిస్ ఓరియంటేషన్. కాబట్టి మనకేం ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ అంటే C డబుల్ బాండ్ C. ప్రోడక్ట్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే సిస్ ఎడిషనే అవుతుంది. సిస్ ఎడిషనే. అఫ్కోర్స్ ప్రోడక్ట్ ఏదైనా కానీ మనకు సిస్ ఎడిషనే వస్తుంది. సింప్లీ యు రైట్ CH3 CH డబుల్ బాండ్ CH2 అనేది మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. CH3 డబుల్ బాండ్ CH2, ఇది డబుల్ బాండ్ CH డబుల్ బాండ్. ప్రొపీన్ అంటే ప్రొపైన్ యూజ్ చేస్తే వీఆర్ యూజింగ్ హియర్ ప్రొపైన్, వి గెట్ ద propene like this. So one more example is there. ఇలా ఉంది. So like this it is. What is the name of this అంటే simple 1 2 3 4. కాబట్టి ఏమి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ 2 ఐన్. రెండో కార్బన్ దగ్గర మనకి C ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్కైన్, బ్యూట్ 2 ఐన్. సో ఇది. సో రియాక్షన్ విత్ పెలాడియం ఇన్ బేరియం సల్ఫేట్. పెలాడియం బేరియం సల్ఫేట్ అంటేనే సిస్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ సిస్ ఎడిషన్లో మనకి ఎంటర్ అవుతుంది కాబట్టి వీఆర్ ద ప్రొడక్ట్ మస్ట్ బి సిస్ ప్రొడక్ట్ వస్తుంది. ఇలా ఉంటే మనం సిస్ ప్రొడక్ట్ అంటాం. సో దీని అర్థం ఇలా ఉంది అంటే అర్థం ఏంది, ఇది CH2 CH డబుల్ బాండ్ CH3 అండ్ CH3 ఇలా ఉన్నట్టు. ఇలా ఉంది అంటే ఇది సిస్ అని. ఇంకా నీకు క్లియర్గా రాయాలంటే సి దట్ C కార్బన్ డబుల్ బాండ్ H అండ్ H, ఇది మనకి సిస్ ప్రోడక్ట్. ఇలా అన్నట్టు. దీన్ని ఇలా రాయొచ్చు, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఇట్ ఈస్ ద సిస్ ప్రోడక్ట్ పెలాడియం ఇన్ బేరియం సల్ఫేట్. అంటే గుర్తుపెట్టుకోండి, పెలాడియం బేరియం సల్ఫేట్ వస్తే మనకు ఖచ్చితంగా సిస్ ప్రోడక్టే వస్తుంది ఆల్కైన్ తోటి మనకు రియాక్షన్ ఇన్వాల్వ్ అయినప్పుడు. ఇఫ్ యూజ్ ద బిర్చ్ రిడక్షన్. బిర్చ్ అంటే ఏం చెప్పినా మనం ఖచ్చితంగా మనకి ప్రోడక్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు C ట్రిపుల్ బాండ్ Cr. The addition of hydrogen in presence of the liquid sodium in liquid ammonia, it is called the
ట్రాన్స్ హైడ్రోజన్ ఎడిషన్. ట్రాన్స్ హైడ్రోజన్ ఎడిషన్ జరుగుతుంది ఇక్కడ. ట్రాన్స్ అంటున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ మనకు ఖచ్చితంగా ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది. ట్రాన్స్ అన్నప్పుడు సో 2 బల్కియెస్ట్ గ్రూప్స్ ఆర్ ద, ఒకటి ఇన్ ప్లేన్ ఉంటే ఒకటి అవుట్లో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దిస్, ఆపోజిట్లో ఉంటుంది, ఇలా రాస్తాం. దీన్ని మనం ట్రాన్స్ ప్రోడక్ట్ అంటున్నాం. ట్రాన్స్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. మేజర్ ప్రోడక్ట్ సిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మేజర్గా ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 C ట్రిపుల్ బాండ్ CH3. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ అంటే 1 2 3 4 సెకండ్ కార్బన్ బ్యూట్ కాబట్టి బ్యూట్ 2 ఐన్, ఆల్కైన్ కాబట్టి ఐన్ లైక్ దిస్. సో ఇది ఎడిషన్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బిర్చ్ రియేజెంట్. ఎలా వస్తుంది ఎడిషన్ అనేది? ఒక హైడ్రోజన్ సో ఈ డైరెక్షన్లో అటాక్ అయితే ఇంకో హైడ్రోజన్ ఇంకో డైరెక్షన్లో అటాక్ అవుతుంది. అంటే అందుకనే మనకు ప్రోడక్ట్ అనేది ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది. we get C double bond CH and CH3 and CH3 and H అంటే ఇది ట్రాన్స్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ అన్నప్పుడు 1 2 3 4. సో బ్యూట్ 2 ఈన్, బ్యూట్ 2 ఈన్. సో ఇలా అన్నట్టు. సో అంటే ఇక్కడ అటాకింగ్ ఎలా ఉందంటే ట్రాన్స్, అంటే బిర్చ్ రిడక్షన్ వాడాము అంటే ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది. లిండ్లార్ క్యాటలిస్ట్ వాడామంటే సిస్ ప్రోడక్ట్ వస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ గివెన్ టు యూ లైక్ దిస్. ఇక్కడ మనం చూసుకున్నాం చూడండి, ఇక్కడ లిండ్లార్ క్యాటలిస్ట్ వాడాం కాబట్టి ఏం ప్రోడక్ట్ వచ్చింది మనకి? ఇవి సిస్ ఓరియంటేషన్లో వచ్చినాయి. ఇక్కడ లిక్విడ్ సోడియం లిక్విడ్ బిర్చ్ రిడక్షన్ అప్పుడు ఈ ప్రోడక్ట్ ఏమొచ్చింది? ట్రాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం చేసింది కూడా ఇదే. నెక్స్ట్ లిక్విడ్ సోడియం NH3 అన్నాడు చూడండి, ఇది ట్రాన్స్ వచ్చేసింది. ఇది C ట్రిపుల్ బాండ్ C. ఈ గ్రూప్ ఇలా ఉంది, ఈ గ్రూప్ ఇలా ఉంది. అఫ్ కోర్స్ ఎడిషన్ అయిన తర్వాత చూడండి, దిస్ ఈజ్ ద ట్రాన్స్. ఈ గ్రూప్ మొత్తం కూడా ట్రాన్స్లోనే ఉంది చూడండి. ఇటు ఇలా ఉంటే ఇలా ఉంది, ఇలా ఉంది ఈ గ్రూప్. అంటే అర్థమైంది, ఇటు సైడ్ హైడ్రోజన్ ఉన్నట్టు, ఇటు సైడ్ హైడ్రోజన్ ఉన్నట్టు. ఇది ఒక బల్కీ గ్రూప్ ఉంది, ఇటువైపు ఒక బల్కీ గ్రూప్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. అంటే బిర్చ్ రిడక్షన్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ట్రాన్స్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఇక్కడ కూడా చూడవచ్చు ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇది ఆల్కైన్ని లిండ్లార్ క్యాటలిస్ట్ యూజ్ చేసాం. లిండ్లార్ క్యాటలిస్ట్ యూజ్ చేసి సిస్ వచ్చింది, సిస్ టిల్బిన్. ఎందుకు సిస్ టిల్బిన్ అంటే ఇది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఇలా ఉన్నట్టు, ఇటువైపు ఒక బెంజీన్ రింగ్, ఇటువైపు ఒక బెంజీన్ రింగ్, ఇటువైపు ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్. చూడండి, రెండు బల్కేస్ట్ గ్రూప్స్ వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది సిస్. దీన్నే మనం స్టిల్బిన్ అంటాం, సిస్ స్టిల్బిన్. ఎందుకంటే లిండ్లార్ క్యాటలిస్ట్ వాడాం కాబట్టి హైడ్రోజన్స్ అనేవి సిస్ ఓరియంటేషన్ ఉంది. ఇక్కడ బిర్చ్ రిడక్షన్ ఎలా ఉంది? ట్రాన్స్. అంటే రెండు ఫినైల్ గ్రూప్స్ కూడా ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ PH ఫినైల్, ఇటువైపు PH ఫినైల్, ఇక్కడ హైడ్రోజన్. ఇలా దీన్ని మనం ట్రాన్స్ అంటాం. సో ఇలా రాసిన ఒకటే, ఇది ట్రాన్స్ స్టిల్బిన్. సో ఇలా రాస్తాం అన్నట్టు. అంటే బల్కేస్ట్ గ్రూప్స్ ఏమో వన్ సైడ్ ఉంటే సిస్, ఆపోజిట్లో ఉంటే ట్రాన్స్ అంటాం. అంటే బిర్చ్ రిడక్షన్ వాడితే ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది. సో లిండ్లార్ క్యాటలిస్ట్ వాడితే సిస్ ప్రోడక్ట్ వస్తుంది. రైట్, ఇక్కడ కూడా చూడవచ్చు. సో ఇక్కడ కూడా హైడ్రోజనేషన్ చూడండి. సిస్ అంటే చూడండి, రెండు హైడ్రోజన్స్ కూడా ఎలా ఉన్నాయి? పెలాడియం ఇన్ బేరియన్ సల్ఫేట్, ఇట్ ఈస్ ద సిస్. వన్ సైడ్ ఉన్నాయి చూడండి, రెండు కూడా థిక్ లైన్స్ చూపించాం. అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది సేమ్ డైరెక్షన్లో నుంచి అయినాయి సిస్లో, కాబట్టి మనకు సిస్ ప్రోడక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ లిక్విడ్ అంటే బిర్చ్ రిడక్షన్ ఏమైంది? ఒకటి ఫ్రంట్ సైడ్ అటాక్ అయితే ఇంకోటి బ్యాక్ సైడ్ అటాక్ అయింది, అంటే ట్రాన్స్. ఇది సిస్, ఇది ట్రాన్స్. అంటే ఇది అర్థం ఏంటంటే ట్రిపుల్ బాండ్ ఉన్న దగ్గర లిండ్లార్ క్యాటలిస్ట్ పెడితేనేమో సిస్లో అటాక్ అవుతుంది హైడ్రోజన్స్ రెండు కూడా. ఒకవేళ మనం బిర్చ్ రిడక్షన్ వాడితేనేమో ఖచ్చితంగా ట్రాన్స్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటివి ఎగ్జామినేషన్లో మనకు క్లియర్ కనిపిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ వి గో దట్
ఫ్రమ్ so we go with the hydroboration of the alkynes. హైడ్రోబోరేషన్ అంటే ఏం లేదు, సో మనం ఏదైతే బోరిక్ యాసిడ్ ఉందో బోరిక్ యాసిడ్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ చేస్తాం, దాన్ని మనం హైడ్రోబోరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడొచ్చు, హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కైన్. సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ప్రిడామినేట్లీ ఫార్మ్ ద సిస్ ఆల్కేన్. ఇది కూడా సిస్ ఆల్కీన్ను ఫామ్ చేస్తుంది. మోస్ట్లీ బిర్చ్ రిడక్షన్ ట్రాన్స్ ఆల్కిన్, లిండ్లార్ క్యాటలిస్ట్ సిస్ ఆల్కిన్. హైడ్రోబోరేషన్ అంటే డైబోరేన్తో రియాక్షన్ అయినప్పుడు కూడా సిస్ ఆల్కీనే ఫామ్ అవుతుంది లైక్ దిస్. సో ఇందులో ఎలా ఉందంటే C∼C అంటే ఇది ఆల్కైన్, ఇట్ ఈజ్ ఆల్కైన్. ఇట్ ఈజ్ రియాక్షన్ విత్ డైబోరేన్ B2H6. డైబోరేన్తో రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ట్రై ఆల్కైల్ బోరేన్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనం యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే మనకు కావాల్సిన ఆల్కైల్ అనేది వస్తుంది. సో ఇలా మనకి ట్రై ఆల్కినైల్ బోరేన్ ఫామ్ అవుతుంది. సో అంటే BH3 ఇది ఎలా రాస్తాం అంటే బోరాన్ హైడ్రైడ్స్, వెరీ వెల్ అబౌట్ BH3. ఇది కూడా సో ఆల్కైల్, ట్రై ఆల్కైల్ బోరేన్ అన్నట్టు. దీన్ని మనం యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తాం, అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. వీ కెన్ ఫార్మ్ ద HC∼CH. సో ఇలా మనకు కావాల్సినటువంటి ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వీఆర్ కాల్ దట్ హైడ్రోబోరేషన్ ఆఫ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ నుంచి లిండ్లార్ క్యాటలిస్ట్ ద్వారాను, బిర్చ్ రిడక్షన్ ద్వారాను, హైడ్రోబోరేషన్ ద్వారాను మనం ఆల్కీన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. మరొకటి పైరోలసిస్ ఆఫ్ క్రాకింగ్ ఆఫ్ ది ఆల్కీన్, అంటే ఆల్కీన్లను బర్న్ చేయడం. క్రాకింగ్ అంటేనే బర్నింగ్, హయ్యెస్ట్ టెంపరేచర్స్ దగ్గర వాటిని మనం బర్న్ చేయడం. అలా బర్న్ చేసినప్పుడు మనం CC బాండ్ అనేది ఖచ్చితంగా మనకి బ్రేక్ అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్కేన్ల యొక్క రియాక్షన్, ద పైరాలసిస్ ఆఫ్ ది ఆల్కేన్స్. ఆల్కేన్స్ని మనం మండించినప్పుడు అది హయ్యర్ ఆల్కేన్స్ నుంచి లోయర్ ఆల్కీన్లు ఫామ్ అవుతాయి. తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రాగ్మెంట్ చేస్తే ఇంకా చిన్న ఆల్కీన్గా పెట్రోలియం ఇండస్ట్రీలో యూజ్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే అన్నట్టు, పైరాలసిస్ ఆఫ్ నథింగ్ బట్ క్రాకింగ్ ఆఫ్ ఆల్కేన్. ఆల్కేన్ క్రాకింగ్ చేస్తే CC బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, దాన్ని మనం CC ఫిజన్ అని కూడా అంటాం. ఇది ఖచ్చితంగా హీటింగ్ ప్రాసెస్. దాదాపు 500 నుంచి 700 డిగ్రీ సెల్సియస్ వద్ద బాగా హీట్ చేస్తాం. అలా హీట్ చేసినప్పుడు ఏమైంది, చాలా లాంగ్ చైన్ అంటే చాలా ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ అనేది తక్కువ కార్బన్లు ఉన్న ఆల్కీన్ లాగా, అంటే సింగిల్ బాండ్ అనేది డబుల్ బాండ్ లాగా మనకి ఫామ్ అవుతుంది. దీన్నే మనం CC బాండ్ ఫిజన్ సో చెప్తున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు మనకి, క్రాకింగ్. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, సో 4 కార్బన్లు ఉన్నాయి. అంటే N-బ్యూటేన్ మీన్స్ హియర్ ద 4 కార్బన్ ఆల్కేన్. ఇక్కడ చూడండి 3 కార్బన్స్ ఉన్న ప్రోపీన్, ఇది ఫ్రాగ్మెంట్ అయిపోయింది. 1 కార్బన్ ఉన్న మళ్ళీ ఆల్కేన్, దీన్నే మనం CC ఫిజన్ అంటాం. ఇక్కడ జరిగేది ఏంటంటే CC బాండ్ ఫిజన్ జరిగేసింది, అంటే కార్బన్ కార్బన్ మధ్య బాండ్ అనేది బ్రేక్ అయింది. అలా బ్రేక్ అయ్యి 3 కార్బన్లు ఉన్న ఆల్కీన్ అంటే ప్రోపీన్ ఫామ్ అయింది. మరి ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఈ CH3 కాస్త ఆల్కేన్గా ఫామ్ అయింది. దీనే మనం పైరాలసిస్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది, ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. మరి ఆల్కైల్ హ్యాలైడ్స్ గురించి చెప్పేటప్పుడు 2 ఇంపార్టెంట్ లాస్ అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దట్ రూల్స్ అంటాం సింపుల్గా చెప్పుకోవాలంటే. ఆ రూల్స్ వస్తేనే మనం ఈ ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి ఎట్లా మనము డీహైడ్రో హ్యాలోజినేషన్ కానీ ఏ విధంగా డీహైడ్రో హ్యాలోజినేషన్ జరుగుతుంది, ఆర్ డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయినా, హ్యాలోజన్ ఎలిమినేట్ కావాలన్నా, సో హైడ్రోజినేషన్ జరగాలన్నా, అంటే హైడ్రో హ్యాలోజినేషన్. ఈ హైడ్రో హ్యాలోజినేషన్ జరగాలన్నా 2 ఇంపార్టెంట్ రూల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాటిని మనం సేజ్ ఆఫ్ రూల్స్ అని, మరొకటి హాఫ్మన్ రూల్ అని మనం చెప్తాం. అంటే హాఫ్మన్ ఎలిమినేషన్ లేదా సేజ్ ఆఫ్ రూల్స్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి, ఎస్పెషల్లీ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఎట్లా మనకి డీహైడ్రో హ్యాలోజినేషన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్.
నెక్స్ట్ మెథడ్ మనకి ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఆర్ఎక్స్, వీటిని మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో ఇందులో నుంచి ఏం ఎలిమినేట్ అవుతుందనంటే సీ దట్ కార్బన్ దగ్గర ఒక కార్బన్ దగ్గర హాలోజన్ ఉంది, ఐ థింక్ ఎక్స్, ఇది ఆల్కైల్ హ్యాలైడ్. దాని పక్కనే హైడ్రోజన్ ఉంది సీ దట్. సో ఇలాంటప్పుడు ఏంటనంటే హెచ్ఎక్స్ రిమూవ్ అవ్వాలి. అంటే దీన్ని మనం రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దీన్ని మనం డీహైడ్రోహాలోజినేషన్. డి అంటే వెళ్ళిపోవడం, హైడ్రో అంటే హైడ్రోజన్, హాలోజన్ అంటే హాలోజన్తో కలిసిన హైడ్రోజన్, దాన్ని మనం హెచ్ఎక్స్, డీహైడ్రోహాలోజినేషన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. అంటే అర్థమైంది ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్. హైడ్రో అంటే హైడ్రోజన్ రిమూవల్ అన్నట్టు, ఇది హాలోజన్ అంటే ఎక్స్, అంటే మనకి హెచ్ఎక్స్ అనేది లీవ్ అవుతుంది ఇక్కడ. డీహైడ్రోహాలోజినేషన్ అంటే హెచ్ఎక్స్ రిమూవ్ అవ్వడం, అంటే హాలోజన్, ఎక్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇలాంటివి, అంటే హైడ్రోజన్ హాలోజన్ని మనం రిమూవ్ చేస్తున్నాం ఈ పద్ధతిలో. దీని మనం అంటే ఆల్కైల్ హ్యాలైడ్లలో హాలోజన్ని పక్కనే ఉన్న మరొక హైడ్రోజన్ని, ఈ రెండింటిని రిమూవ్ చేస్తే మనకు ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. మరి దేని సమక్షంలో జరుగుతుందంటే ఇట్ ఈజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది బేస్. ఒకడ ఆల్కహాలిక్ బేస్ ఉంటుంది, మోర్ బేసిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇక్కడ యూజ్ చేసేది అంటే బేస్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం, అంటే ఒక క్షారాన్ని మనం యూజ్ చేస్తాం. మరి ఈ క్షారాన్ని యూజ్ చేసినప్పుడు హైడ్రోజన్ హాలైడ్స్ అనేది మనకి ఎలిమినేట్ అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎలిమినేషన్ జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ఎలిమినేషన్. ఎవరు ఎలిమినేషన్ అవుతారు? మైనస్ హెచ్ఎక్స్, హైడ్రోజన్ హ్యాలైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ హ్యాలైడ్ ఎలిమినేట్ అవడం వల్ల మనకు బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలానో చూడండి. సో హాలోజన్ అనేది అధిక రుణ విద్యుదాత్మకత ఉంటుంది కాబట్టి ఎక్స్ మైనస్గా వెళ్ళిపోతుంది, ఎక్స్ మైనస్గా. మరి అప్పుడు ఇక్కడ ఏమైంది? ప్లస్ ఛార్జ్ వస్తుంది. పక్కనే ఉన్న హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఈ ప్లస్కి డబుల్ బాండ్, సో బాండ్ ఇచ్చేస్తుంది. ఇది హెచ్ ప్లస్గా వస్తుంది. ఈ హెచ్ ప్లస్ ఎక్స్ మైనస్ కలిసి హెచ్ఎక్స్గా వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ కార్బన్ మధ్యలో డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకి ఆల్కీన్ ప్లస్ హెచ్ఎక్స్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం డీహైడ్రోహాలోజినేషన్. వాట్ ఈజ్ డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్లలో మనకు జనరల్లీ ముఖ్యంగా ఒక క్షార సమక్షంలో ఆల్కహాలిక్ KOH, సో పొటాషియం హైడ్రాక్సైడ్ కావచ్చు, ఇంకేదైనా బేస్ కావచ్చు, సో ముఖ్యంగా సోడియం హైడ్రాక్సైడ్ కావచ్చు, ఇథైల్ ఆల్కహాల్ కావచ్చు. ఈ బేసెస్ అనేవి ఇథైల్ ఆల్కహాల్, సోడియం హైడ్రాక్సైడ్, ట్రైథైల్ అమీన్, ఇట్లాంటి బేసెస్ ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఆ బేసెస్ సమక్షంలో సో ఇక్కడ హాలోజన్ అధిక రుణ విద్యుదాత్మకత వల్ల ఎక్స్ మైనస్గా వెళ్తూ ఇక్కడున్న హైడ్రోజన్ అడ్జాసెంట్ హైడ్రోజన్, ముఖ్యంగా దీంట్లో ఎలా ఉండాలంటే ఈ ఎలిమినేషన్ ఖచ్చితంగా దీని పక్కన ఉన్న దాంట్లో హైడ్రోజన్ కంపల్సరీ ఉండాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో హైడ్రోజన్ దెర్ ఈజ్ నో రిమూవల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ CH3, ఇక్కడ CH3, ఇక్కడ CH3 చూడండి. సో ఇక్కడ CH2Cl ఇలా ఉంది. ఇలాంటప్పుడు మనకి డీహైడ్రోహాలోజినేషన్ జరుగుతుందా అంటే ఇది కష్టమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా కార్బన్, ఇక్కడ హాలోజన్ ఉంది కదా. డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఖచ్చితంగా హైడ్రోజన్ అండ్ హాలోజన్ ఇక్కడ ఉంది. ఈ హాలోజన్ ఎలిమినేట్ అవుతుంది. ఈ హాలోజన్ ఎలిమినేట్ అయినప్పుడు ఈ పక్కన హైడ్రోజన్ ఉండాలి, ఇక్కడ హైడ్రోజన్ లేదు. అంటే చూడండి, ఎక్కడైతే హాలోజన్ ఉందో ఆ హాలోజన్ ఉన్న పక్క కార్బన్ దగ్గర ఖచ్చితంగా హైడ్రోజన్ ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్ ఉంటేనే దే కెన్ ఏబుల్ టు ద పాసిబిలిటీ ఆఫ్ ది రిమూవల్ ఆఫ్ హెచ్ఎక్స్. ఇలాంటి సందర్భంలో దెర్ ఈజ్ నో డీహైడ్రోహాలోజినేషన్. ఈ కాంపౌండ్లో డీహైడ్రోహాలోజినేషన్ జరగదు. ఎందుకు జరగదు సార్ అంటే ఇక్కడ క్లోరిన్ బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. మరి ఇప్పుడు ఆ ప్లస్ ఛార్జ్ పోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ హైడ్రోజనేషన్ కావాలి.
కాకపోతే ఈ సందర్భంలో ఏమవుద్దంటే మొత్తం మిథైల్ గ్రూపే ఇక్కడికి రీఅరేంజ్ అవుతుంది. దీన్నే మనం వ్యాగనర్ రీఅరేంజ్మెంట్ అంటాము, వ్యాగనర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్. చూడండి, ఇలాంటి వాటిల్లో డిహైడ్రో హాలోజినేషన్ జరగాలంటే సో మొత్తం గ్రూపే ఇక్కడికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇలాంటి సందర్భంలో వ్యాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అది ఒక సపరేట్ కేసుగా మనం చెప్తాము. ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవచ్చు, డిహైడ్రో హాలోజినేషన్ జరగాలంటే ఖచ్చితంగా హాలోజన్ అనేది రిమూవ్ అవుతుంది, పక్కన ఉన్న హైడ్రోజన్ అనేది డొనేట్ చేయటం జరుగుతుంది. సో ఇలా మనకి సో ఆల్కీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే మనం సో మరి ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది, అఫ్కోర్స్ ఎన్ని రకాలుగా అన్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.